పారిపోతున్నావు? పారిపోతున్నానా? నేనా? భలేవారు సార్ మీరు. లోన్ వచ్చిందని తెలిసి మా వాడికి చెప్పడానికి వచ్చాను. లోన్ వచ్చిందా? అది నిన్ననే వచ్చిందని చెప్పావుగా. నేనన్నానా? నిన్నన్నానా? మొన్నని నిన్నని ఉన్నాను, నేడని నిన్నని అన్నాను. ఓరిని అబ్బ కడుపు మాడా, చెప్పేదేదో సరిగా చెప్పు. మీరు పొరపాటు పడ్డారు సార్. ఇవాళని నిన్నన్నాను. నువ్వు అరచేతిలో వైకుంఠం చూపించే రకం అయితే నేను అమావాస్య రోజు చంద్రుణ్ణి చూపించే రకం. అబ్బులు డబ్బులు అరే ఈ రోజు వస్తాయని చెప్తున్నాగా. అబద్ధం. అబ్బులు ఏసేసి కొరికేసి నరికైనా, నరికేసి కొరికేసి ఏసైనా. నీ హైట్ సగానికి నరక. నన్ను ఏసేసి నరికేసి చిచ్చేస్తే నీకే వస్తుందిరా. అడుగు పోస్ట్ మ్యాన్ వస్తున్నాడు. లోన్ అయితే వచ్చేస్తుంది. కృష్ణమూర్తి లోన్ వచ్చేసింది. ఇక్కడే ఉన్నారా? సంతకం పెట్టండి. అదేంటయ్యా ఫేస్ అట్ట మాడిపోతుంది? లోన్ ఏమైనా తక్కువ వచ్చిందా ఏంటి? అదేంటయ్యా ఆంబోతుంది, రంకేసి వెళ్ళిపోతున్నాడు. ఏమైంది? అసలు ఈ స్థలం నీది కాదు. ఫ్యాక్టరీ ఎలా కట్టావు? మొత్తం కూల్చి పారేస్తామని మున్సిపాలిటీ నుంచి నోటీస్ వచ్చింది. అమ్మో, ఈ ఫౌండేషన్ నాది, ఈ ఇటుకలు నాయి, ఈ సిమెంట్ నాది. నా డబ్బంతా పోయిందిరా దేవుడు. ఈ ఫ్యాక్టరీ అయిపోతే నా బాకీ ఎట తీరుతారా దేవుడు? అయితే ఈ డబ్బు కూడా గోయిందాయేనా? నో కాంప్రమైజ్. దయాదాక్షిణ్యాల గురించి ఆలోచిస్తే డ్యూటీ చేయలేం. ఎవరండి మీరు? తప్పకండి. ఆగు ఆగయ్యా. ఎవరయ్యా నువ్వు? అపాయింట్మెంట్ లేకుండా లోపల రావడం తప్పని తెలీదు. పైగా చదువుకున్న వాళ్ళకు. అవును చదివాను. 20 సంవత్సరాలుగా దించి తలెత్తకుండా చదివాను. నా కాళ్ళ మీద నిలబడడానికి చదివాను. తలెత్తుకుని బ్రతకడానికి చదివాను. కానీ మీరు నన్ను తలదించుకుని బ్రతకమని శాసిస్తున్నారు. అసలు ఎవరయ్యా నువ్వు? అతను ఆవేశంగా ఉన్నాడు. మంచినీళ్ళు తాగుతాడేమో అడగండి. తాగిస్తున్నారు మేడం. అధికారుల రూపంలో ఉన్న మీరంతా ప్రతి క్షణం నన్ను వెంటాడి వేధించి నా చేత నీళ్లు తాగిస్తున్నారు. మిస్టర్, సమస్యను శాంతంగా పరిష్కరించుకోవాలి కానీ ఆవేశంతో కాదు. శాంతంగానా? ఏంటండి ఇది? నాతో పాటు 10 మందికి అన్నం పెడదామని ఫ్యాక్టరీ కడుతుంటే లంచాలు ఇవ్వలేదని కడుతున్న ఫ్యాక్టరీని పడగొడతామని ఆర్డర్స్ పంపుతారా? మేడం, ఇవాళ మనం డిమాలిష్ చేయబోయే ఫ్యాక్టరీ చాలు. అర్థమైంది. ఇతనే కబ్జాదారుడని. వాట్ యు మీన్? ఎస్, నీది కాని స్థలంలో దౌర్జన్యంగా ఫ్యాక్టరీ కట్టి అసలు పట్టాదాన్ని బెదిరిస్తూ ఉంటే చూస్తూ ఊరుకోమంటావా? 10 మందికి అన్నం పెట్టావని చప్పట్లు కొట్టి ఆనందించబట్టావా? నో, ఆ స్థలం మాది. ఆ స్థలం మీది కాదని మాకు స్పష్టంగా తెలుసు. సరైన ఆధారం లేకుండా గవర్నమెంట్ ఏ పని చేయదు. గెట్ లాస్ట్. మేడం, నా ఫ్యాక్టరీని పడగొట్టి ఆ స్థలాన్ని ఖాళీ చేసి ఎవరికో లంచానికి అమ్మాలనుకుంటున్నారేమో. అదే కనుక జరిగితే ఆ ఫ్యాక్టరీ ముందే నేను ఆత్మహత్య చేసుకుంటాను. డిగ్రీ ఇచ్చి ఉద్యోగం ఇవ్వడం చేతగాని గవర్నమెంట్ మొదటి ముద్దాయి అవుతుంది. నేను సృష్టించుకున్న ఉపాధిని కూడా ఉడిచేస్తున్న మీరు రెండో ముద్దాయి అవుతారు. మైండ్ ఇట్. చెప్పండి. నా పేరు ప్రకాశం. అన్నపూర్ణ బిస్కెట్ ఫ్యాక్టరీ కడుతున్న కృష్ణమూర్తి మా అబ్బాయి. ఓహో, ల్యాండ్ కబ్జా చేసింది మీ వాడేనా? కబ్జా చేయటం ఏంటండి? ప్రభుత్వం ఆ భూమిని నాకు ఇచ్చింది. మీకిచ్చిందా? ఎలా ఇస్తుందండి? ఒకేలా ఇద్దరికి ఎలా ఇస్తుంది? మీ పేరే ఉన్నారు? ప్రకాశం. మరి డాక్యుమెంట్స్ చిన్న అనే పేరుతో ఉన్నాయి. అది కరెక్టే. ఆ చిన్న నేనే. ఇందాక ప్రకాశం అన్నారు, ఇప్పుడు మళ్ళీ చిన్న అంటున్నారు. చిన్నప్పుడు అందరూ నన్ను చిన్న అనే పిలిచేవారు. అదే పేరు అలవాటైపోయింది. అదంతా మాకు తెలియదండి. తనే చిన్న అని, ఆ స్థలం తనదేనని, తన స్థలంలో అక్రమంగా ఎవరో ఫ్యాక్టరీ కడుతున్నారని ఒక అతను పిటిషన్ పెట్టాడు. లేదు, అది నిజం కాదు. అసలు చిన్న నేనండి. మీరని గ్యారంటీ ఏమిటి? గ్యారంటీనా? ఆ రికార్డ్స్ లో నా ఒంటి మీద ఉన్న పుట్టుమచ్చలు గుర్తులుంటాయి. ఒకసారి చూడండి. ఇదిగోనండి, ఇదిగో చూడండి. చిన్న మాస్టారు ఏమన్నారమ్మా? ఇప్పుడు ఏమని పిలిచారు? చిన్న మాస్టారు అన్నాను. అవునమ్మా, అదే నా పేరు. ఇదిగో ఈ పుట్టుమచ్చ చూడమ్మా, చూడు. ఇదిగో నేను ఆల్దిద్దింది మీ దగ్గరే. నువ్వు నా శిష్యురాలివా? లేదమ్మా. రంగనాయకులు గారు, ఆ స్థలానికి సంబంధించిన ఫైలు ఆ పెటిషన్ దారిని లోపల పంపించండి. అలాగేనా? మీరు రండి మాస్టర్. నమస్కారం అమ్మా. మీ పేరేంటి? చిన్న. మీరే చిన్న రుజువేంటి? అదేమిటండి, ఇంత క్రితమే రికార్డులో నా పుట్టు మచ్చలు చూసుకున్నారుగా, మళ్ళీ ఈ ఫిట్టింగ్ పెడుతున్నారు ఏమిటి? రంగనాయకులు గారు, మీ పుట్టు మచ్చలు చూపించండి. ఎన్నిసార్లు చూపించాలండి? మళ్ళీ చూపిస్తే మీకేమన్నా నష్టమా? అయితే చూసుకోండి. ఇటు చూపించండి.
ఆ రెండో మచ్చ కూడా చూపించండి. అతను పట్టుకోండి, క్యాచ్ హిమ్. ఆగండి, ముందు నన్ను చంపి తర్వాత నా ఫ్యాక్టరీని కోరుతుంది. ఎందుకతా? వాడు విద్యార్థి నాయకుడు కాదు, ఎన్జిఓ లీడర్ అంతకంటే కాదు. భయపడద్దు. వెళ్ళి పగలు కొట్టండి రా. ఏంటమ్మా, మా బిల్డింగ్ కూల్చడానికి ఒంటికాల మీద వచ్చావుగా? ఇతనేమైనా చేతులు తడిపాడా? సానుభూతి చూపిస్తున్నావు. షటప్. ఇది గవర్నమెంట్ కి కృష్ణమూర్తికి సంబంధించిన విషయం. మధ్య నువ్వెవడే? ఈ స్థలం ఓడర్ చిన్న నాకు కావలసిన వాడు. ఈ స్థలం పోతే అతను వీధిని పడతాడు కనుక న్యాయం కోసం వచ్చాను. న్యాయం కోసం వచ్చావా? అతను తీసుకురండి. అలా గుడ్లు అప్పగించి చూస్తావే? అసలు చిన్న గారిని చూస్తావా? వీరే. జగదమ్మ, బ్రహ్మమ్మ, మాణికమ్మ, దుర్గమ్మ, నాకేమైంది? హలో, నాకు బిల్డింగ్లు కూల్చడమే కాదు, నిలబెట్టడం కూడా తెలుసు. ఫ్యాక్టరీ ప్రారంభోత్సవానికి ఇన్విటేషన్ పంపిస్తాను, తప్పకుండా రా. మొదటి బిస్కెట్ నీకే. కబడ్డీ 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 కబడ్డీ. ఇది చాలా గొప్ప విషయం అమ్మా. ఎక్కడో కాన్వెంట్ లోనూ మున్సిపల్ హై స్కూల్లోనూ జరపాల్సిన ఆటల పోటీలు ఈ కార్మిక వాడలో ఆ మట్టిలో దొరికే పిల్లలతో చేయిస్తున్నారంటే ఇంతకు ముందు ఏ ఆఫీసరు చేయలేదమ్మా. మట్టిలోనే మాణిక్యాలు ఉంటాయి రంగనాయకులు గారు. వీళ్ళలో ఎంతమంది గొప్ప వాళ్ళు అవుతారో, ఎంతమంది మేధావులు అవుతారో మనమే ఊహించగలం. అది చూడండి. చచ్చినాడా పల్లెకెళ్ళకుండా ఇక్కడ ఇదిగో, ఎందుకమ్మా కొడుతున్నావు? కడుపు నిండిన వాళ్ళు మీకేటమ్మా. ఇడు సోడాలన్నీ గంజినేళ్ళకి డబ్బులు తెస్తే గాని మా బతుకులు తెల్లారు. రంగు నిక్కరు తెల్లబడనిచ్చి ఆటలాడిస్తే మా కడుపులు నిండుతాయా తల్లి? అదే తప్పైతే దానికి బాధ్యురాలు నేను. అమ్మ ఒడిలోంచి బడిలోకి వెళ్లాల్సిన ఈ పాల బుక్కల జీవితాలు తాళేళ్లుగాను, జీతగాళ్లుగాను, బాల కార్మికులుగా బలైపోతుంది. వాళ్ళ మీద వాళ్ళకే నమ్మకం కలిగించి ఉత్సాహం రహించాలని ఒక చిన్న ఆస్తి పోటీ పెట్టాను. ఏంటమ్మా ఆవిడ్ని పొగడాల్సింది పోయి? పొగిడేది మాకు తెలీదా? ఈ గొప్ప మెహర్బానీ కోసం ఇలాంటి పనులన్నీ చేస్తారు. పూటుకొచ్చానా పుట్టుకొచ్చానా? ఆ చెంచు రామయ్య వేయించాడు కదా అని నలుగురితో పాటు గవర్నమెంట్ స్థలంలో మా ఆయన గుడి చేశాడు. మా గుడితో పీకేసి మా ఆయన జైలు పంపాడు ఆ చెంచు రామయ్య. ఆ చోట్ల ఆడుకుంటాలంతా గుడిసెలు వేసుకున్నారు. అలాంటి విషయాల్లో జోక్యం కలిగించుకోలేని పెద్దలు పిల్లల్ని ఆడించి ఫోటోలు దిగి పేపర్లు వేయించుకోవడానికి వస్తే నేనెందుకయ్యా ఊరుకోవాలా? చెంచురామి పాకలు ఎక్కడ వేయించాడు? ఉత్తర పక్క గరువులో. దమ్ముంటే ఆడు మనుషుల చేత పాకలు పీకించు. వస్తా వదరా. రంగనాయకులు గారు అమ్మా నాతో రండి. రంగనాయకులు గారు, అమ్మా దీని సర్వే నంబర్ ఎంత? 626A/4 అండి. ఈ ఏరియా నుంచి వాటర్ పైప్ లైన్స్ ఏమైనా వెళ్తున్నాయా? లేదమ్మా. మరి ఇదేంటి పైప్ లైన్ లా కనిపిస్తుంది? తవ్వించండి. సారావాసన వస్తుందమ్మా. సారానా? పదండి. రంగనాయకులు గారు, మీరు ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ ఫోన్ చేసి పోలీసులు తీసుకురండి. ఏం చేస్తున్నారు? కనపట్టల్లా పైపులు తీసేస్తున్నాం. నమస్కారం.
ఇక్కడ గుడిసెలు వేసుకున్న వాళ్ళంతా నా వాళ్లే. వీళ్ళకి పట్టాలు ఇవ్వమని నువ్వు గవర్నమెంట్కి రికమెండ్ చేయి. నేను రాజధానికి వెళ్ళి రాజముద్ర వేచుకొస్తాను. నువ్వు సంతకం పెట్టలేదనుకో, మా వాళ్ళు నిన్ను ఇక్కడి నుంచి కదలనివ్వరు. ప్రభుత్వ భూమిని ఆక్రమించుకుని వాటి దొంగసారాయి కేంద్రంగా మార్చింది నిన్ను న్యాయస్థానం ముందు ముద్దాయిగా నిలబెడతాను. నమస్తే మేడం, మీకోసం ఆఫీస్కి వెళ్ళాను, మీరు ఎక్కడున్నారని తెలిసింది. ఏంటి, ఫ్యాక్టరీ ప్రారంభోత్సవానికి ఇన్విటేషన్ ఇవ్వడానికి వచ్చావా? మేడము, మా వాళ్ళకి పట్టాలిచ్చే పని మీద ఉన్నారు, రారు. నువ్వు వెళ్ళు. మీరు రండి మేడం. అక్కో, బావను మూసారు అక్కో. అంకుతులు రామరెడ్డి తన్ని తీసుకెళ్లారు అక్కో. ఇక జైలు పక్కన నీ పక్క అక్కో. పిచ్చి సన్నా సోడా, అసలు మీ బావని అరెస్ట్ చేస్తే ఆ సీల్ నేను నీకు బతకగలనా? టౌన్ మందే అన్నావు, ఇప్పుడు ఈ టౌన్ అంతా చూసేటట్లు తల్లి తెలచావు కదయ్యా. ఇంక నేను బతకను, గోదావరిలో చూసేస్తా. ఇంతకాలానికి నేను నిజం తెలుసుకున్నా. ఏమిటది? ఇష్టం లేకపోయినా మనిషి జీవితాంతం మర్చిపోలేంది. అదే ఏమిటని అడుగుతున్నాను. కడుపు నిండా ఇంత తిండి తింటమే. ఇటు చూడు, చెమట పెట్టినా కూడా చిగా కనిపించట్లా. నువ్వు ముందే వచ్చేసావన్నయ్య? అక్కడ నువ్వు కనపడలేదురా, అందుకని ముందే వచ్చేసా. రేపు వైరింగ్ చెక్ చేయడానికి ఇంజనీర్ ఫ్యాక్టరీకి వస్తున్నాడు. నువ్వు నా అన్నయ్యని ఆయనకు తెలియదు. ఒక రకంగా తెలియపడమే మంచిది. అందుకని రేపు నువ్వు ఫ్యాక్టరీకి రావద్దు. వచ్చినా నేను గొడవ చేయలేరా? అయినా సరే ఫ్యాక్టరీకి రాకపోతే బాగుంటుందన్నయ్య. సరే. ఎంతసేపు బాగా వచ్చి? ఇప్పుడే వచ్చా. ఫోన్ చేస్తావా? అబ్జర్వ్ చేశాను. నేను తర్వాత తింటాలే. అబ్బా, రుచి చూడొచ్చుగా. ఇది పప్పుచారా? బాగానే ఉందిగా. ఏం బాగుంది, ఇందులో పప్పే లేదు. వదినా, రుక్మిణి చేత ఇలాంటి వంటలు ఏం చేయించుకో, నాలుగు రుచి చచ్చిపోతుంది. మెల్లగా. నన్ను ఎందుకు అందరి ముందు అవమానిస్తా? ఇప్పుడు ఏమైంది? నన్ను పక్కకు పిలిచి పప్పుచారు బాగాలేదని చెప్పొచ్చుగా. ఊనే నేను ఆట పట్టించడానికి. అదేం కాదు, నువ్వు ముందులో లేవు, చాలా మారిపోయావు. ఆ రోజు సంక్రాంతి పండుగ మా ఇంటికి వచ్చి నేను పెట్టిన పప్పుచారుని తిని ఎంతో బాగుందని పొగిడావుగా. నేను పొగిడానా? అవునులే, నీకెందుకు గుర్తుంటుంది? ఉత్తరాల్లో మాత్రం నీ పప్పుచారు అద్భుతం, అమృతం అని రాస్తావు. నీ పప్పుచారు గురించి నేను ఉత్తరంలో రాశానా? తాయినా చూపిస్తానుండు. వద్దులే, రాసే ఉంటాలే. ఇప్పుడు ఉత్తరాలు కట్ట బయటికి తీకు. ఇదిగో, ఇందులో అండర్లైన్ చేసిన వాక్యాన్ని చదువు. అబ్బా వద్దులే, రాసే ఉంటాలే. అంతేకాదు, రుక్కు, ఆ రోజు నువ్వు కట్టుకున్న చీర, పెట్టుకున్న బొట్టు, వేసుకున్న గాజులు, అబ్బా మాటల్లో చెప్పలేను. నిజానికి నీ ముందు వారిపోలనుంది, కానీ నాకు రెక్కల్లేవు. కుడికాలు ముందు పెట్టి లోపల రండి. నేను చదువుతుంటే నీ పడికి నిద్రపోతావా? నిన్ను
గంధము ఏదో ఏదో ఉయ్యాల ఊగాల ఉయ్యాల ఏదో ఏదో సయ్యాట సాగాల సందేళ శోధించుకో వేధించుకో అందుట్లో ఇందుట్లో ఎందుట్లో ఏముందో చూడాల మత్తుగా హత్తుకో మెత్తగా ఒత్తుకో కస్సుమంటూ రెచ్చింది నా యవ్వనం ఓడెనాగులా వెన్ను పూస కరగాలి కౌగిళ్ళలు వెన్న పూసలా తేనెలూరు శృంగార తీరాలలో తాళం వేసుకో భగ్గుమన్న అగ్గిలిన ఒంటిని ఉంచి పెట్టుకో తుళే తుళే వాగల్లే నీ ఒళ్ళే పొంగాల మళ్ళీ మళ్ళీ నా వల్లే వంకల్లే ఉండాల ఊరించుకో సాధించుకో నీ గుట్టున బెట్టు నిలబెట్టుకోవాలా ఈ వేళ. మెత్తగా హత్తుకో మత్తుగా ఒత్తుకో లేత చెక్కిళ్ళన్న కుళ్ళు కొనగొట్టి రక్కుళ్ళు గుండెత్తిపోవాలంట చీరకు చిన్న గిచ్చుళ్ళు పరువాల పుట్టిళ్ళు పిచ్చెత్తిపోవాలంట తప్పుకు మోగాల తాపాలు తీరాల ఈ వేళ. బాసు మీ అన్నయ్య వచ్చాడు. అన్నయ్య వచ్చాడా? ఎందుకు వచ్చాడు ఇక్కడికి? ఇంజనీర్ గారి కోసం అప్పు చేసి తీసుకొచ్చిన అరకిలో కోడి హాఫ్ బాటిల్ బ్రాందీ మీ అన్నయ్య తిని తాగి అంటే లంచం ఇద్దామనా? అసలు బ్రాంతి తాగడం ఏంటి, ఆయన తాగడం ఏంటి? అసలు ఎందుకు వచ్చాడు ఇక్కడికి? ఎందుకు వచ్చానా? సార్, మిమ్మల్ని ఎందుకంటాను సార్? మీరు లోపలికి రండి ప్లీజ్, రండి. సార్, ఈ ఫ్యాక్టరీ చాలా అవస్థలు పడి కడుతున్నారు. ఈ ఫ్యాక్టరీ తాలూకు ఎలక్ట్రికల్ సర్క్యూట్ డయాగ్రామ్ ఎక్కడ ఉంది? లోపల ఉంది సార్, మీరు కుడికాయలు ముందు పెట్టి లోపలికి రండి. ఇతను ఎవరు? సార్, ఇతను ఎవరో నాకు తెలియదు సార్. ఎవరు నువ్వు? పాపా మీరు రండి సార్. వెళ్ళండి సార్. ఐఎస్ఐ మార్కేది? సార్, ఢిల్లీ నుంచి తెచ్చి బెస్ట్ సెట్ ఫిక్స్ చేశాం సార్. ఎక్కడి నుంచి తెప్పిస్తే నాకేంటయ్యా? ఐఎస్ఐ ముద్ర ఉండాలి అంతే. లేదు లేకపోతే సంతకం పెట్టవా? ఐఎస్ఐ ముద్ర లేదే సంతకం పెట్టను. ముక్కు మీద కుదితే భూగోళం బద్దలై అప్పుడు కనిపిస్తుంది ఎస్ఐ మార్కు. నా మాట వినరా? ఇదేంటిది? లైట్లకి మిషన్ కి ఒకటే కనెక్షన్ ఇచ్చారు. నేను ఒప్పుకోను. ఒప్పుకోకపోతే ఇక్కడి నుంచి బయటకు వెళ్ళావు. ఏంటయ్యా అసలు ఇన్సల్ట్ గా మాట్లాడుతుంటే చూస్తూ ఊరుకుంటారేంటి? సార్, మీరెవరో నాకు తెలియదు. మీ కాళ్ళు పట్టుకుంటాను. ఎందుకు సార్ ఇలా అల్లరి చేస్తారు? వెళ్ళిపోండి సార్ ప్లీజ్. ఎందుకు భయపడతావా? ఏం చేస్తాడు? ఏ ఇంజనీరు ఏడు నా తమ్ముడు, ఏం చేస్తావు? అది నా తప్పు కాదు సార్. నో, ఇంతవరకు పోన్లే పాపం అనుకున్నాను. ఇప్పుడు అనుకోను. ఇవన్నీ మార్చందే సంతకం పెట్టను. ఆగు, సంతకం పెట్టు. నేను పెట్టను. మర్యాదగా సంతకం పెడతావా లేదా? అన్నయ్య! నువ్వు ఆగరా. లేని తప్పులు ఎక్కడ పని తప్పగా తప్పకపోతే సస్పెండ్ చేస్తావా? మర్యాదగా సంతకం పెట్టరా కుక్క. నన్ను కుక్క అంటావా? సంతకం పెట్టకపోతే కుక్కే కదరా, నక్క పంది గాడిద. ఇంకో కృష్ణమూర్తి నన్నే కొట్టించావు కదా. అసలు బ్యాటరీ లైసెన్స్ ఎలా వస్తుంది? లైసెన్స్ ఇస్తే ఎంత ఇవ్వకపోతే బోరి పోరా. ఎదవా, తిరిగి ఎదవా, పారిపోతున్నాడు. ఎదవా, ఎదవా సన్నాసి. చూసావా, తిరిగి ఎదవా, పారిపోయాడు. నాతో పెట్టుకుంటే చంపేను. వాడిని కాదురా, నన్ను చంపి. రాత్రి మగల్లో కష్టపడి వడ్డీల మీద వడ్డీలు కట్టి అడ్డమైనాడు కాళ్ళు పట్టుకుని ఫ్యాక్టరీ నేను దూరం తీసుకొచ్చాను. రాగి వైర్ దొంగతనం చేసి నువ్వేం తెలిసి కూడా ఊరుకున్నాను. ఇప్పుడు నా ప్రయత్నాలన్నీ బూడిద పాలు చేసావు కదరా. నన్ను చంపేరా, నన్ను చంపేసి నన్ను తగలబెట్టి నా బూడిదని సారాలో కలుపుకొని తాగేరా. ఇప్పుడు వెళ్ళాడు, కాళ్ళు పట్టుకున్నాడు, ఒప్పుకోరా. సరే తమ్ముడు, సరేరా. ఆయన తంతే ఒప్పుకుని సంతకం పెడతాడు అనుకున్నాను కానీ పారిపోతాడు అనుకోలేదురా. రే, ఇప్పుడే వెళ్ళి వాళ్ళు కాలు పట్టుకుని ఎలాగైనా ఒప్పిస్తారా. మేక ఏంట్రా? ఏం లేదురా, ఏం లేదు. వదినా, హ్యాపీ బర్త్డే టు యూ. థ్యాంక్ యూ. ఏరా బాబు,
పనులు చురుగ్గా జరుగుతున్నాయా? ఈ కలికాలంలో పైన మన ఫ్యాక్టరీ మొదలవుతుందా లేదురా? ఎక్కడ నాన్న, ఏ పని సవ్యంగా జరగట్లేదు. ఎందుకని? తెచ్చిన బాకీ కొడ్డీ పెరిగిపోతుంది. ఎలా తీర్చాలో ఏంటో అర్థం కావట్లేదు. హైదరాబాద్ వెళ్ళి చేప మంది మింగి వచ్చినా మీ దగ్గర ఇంకా తగ్గలేదా? వారమేగా అయ్యింది, ఇంకో 3 వారాలు పోతే. నమస్కారం బాబు గారు. ఇంకా కోపం ఎందుకండి? ఏం కులం అయ్యంగా కాస్త నవ్వండి. నాన్న ఆ, అమ్మ ఎలా ఉంది? బాగానే ఉందమ్మా. కానీ ఏమి లాభం, పెళ్లి ఎంతో వైభవంగా జరిపిద్దాం అనుకున్నాను. ఇప్పుడు మాత్రం మించిపోయింది ఏముందండి, రిసెప్షన్ గ్రాండ్ గా చేయించండి. రిసెప్షనా? ఇప్పుడు జరిపిస్తే బాగోదులేండి. ఏమో చేయబెట్టిన వారికి చేయబెట్టుకయ్యా, కానీ ఖర్చు లేకుండా కూతున్న అత్తారెడ్డి. అందుకే నీకు ఆ దెబ్బ వచ్చింది. ఎదట వాళ్ళని దెప్పడం తప్ప నీకు వేరే పనేమీ లేదు. నన్ను పీనాసోడు పీనాసోడు అంటారు కానీ ఇదిగో చేలో పడిన జనకాయలు పిల్లలు తింటారు కదా అని తీసుకొచ్చాను. మరి అయ్యే అమ్ముకుంటే నాకు 4 రూపాయలు వస్తాయి కదా. ఎప్పుడు వచ్చారు మావయ్య? ఇప్పుడే వచ్చానమ్మా. రా నాన్న లోపలికి వెళ్దాం. పదమ్మా. ఇంకా పడుకోలేదా? స్నానం చేసొస్తే భోజనం వడ్డిస్తాను. నేను భోంచేశాను. ఎక్కడా? ఇంట్లో. ఇంట్లోనా? ఎవరు పెట్టారు? సుభద్ర. ఏ, నువ్వు భోంచేయలేదా? నీకోసం ఎదురు చూస్తానని తెలీదా? ఇవాళ కూడా ఇలా చేస్తావని అనుకోలేదు. ఏమిటో ఇవాళ ప్రత్యేకత? నీకెక్కడ గుర్తుంటుంది? అబ్బా, ఏంటో చెప్పొచ్చుగా. ఈ రోజు ఏమిటో నీకు నిజంగా గుర్తులేదా? గుర్తొచ్చింది. ఇవాళ రిపబ్లిక్ డే. కాదు, మన దొడ్లో కొబ్బరి చెట్టుకు గొయ్యి తీసి పాతి పెట్టిన రోజు. అయితే ఆ గోతులో నన్ను కూడా పాతి. దీనికంటే అదే బెటర్. జరిగిందంతా మర్చిపోయి జ్ఞాపకాల్ని పాతి పెడుతోంది నువ్వే. అరే, విషయం ఏంటో చెప్పకుండా విసిగిస్తావేంటి? ఇవాళ నా పుట్టినరోజు. ఐఎమ్ సారీ రుక్కు, ఐఎమ్ రియలీ వెరీ సారీ. నేను వడ్డిస్తాను గాని తిందూరా. అక్కర్లేదు, నా కడుపు నిండిపోయింది. ఇదేం నీ ఆఖరి పుట్టినరోజు కాదుగా, మళ్ళీ వస్తుందిలే. ఏడు పాపు. ఏడవడానికి కూడా పర్మిషన్ కావాలా? సరే ఏడు. నువ్వు ఎదటి మనిషిని అర్థం చేసుకోలేవు. అది నీ తప్పు కాదు, ఆడ పుట్టకే అంత. ఆకాశం ఊడి తల మీద పడ్డా తట్టుకోగలం, కానీ ఇంటికి వచ్చేసరికి మొహం ముడుచుకునే బెల్లాన్ని ఏ మగాడు భరించలేదు. భలే మంచి చౌక బేరము, ఇది సమయము విచ్చినల్ దొరకదు. భలే ఏంటి బాబా మంచి హుషారుగా ఉన్నావు? వివిధ భారతి పెడుతున్న విసుక్కునేవాడివి, సినిమా పాటలు పాడుతున్నావు ఏంటి? సినిమా పాటలు పాడే ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం యాక్టర్ అయ్యాడు. యాక్టర్ అయిన అమితాబ్ బచ్చన్ వ్యాపారం అయ్యాడు. 2 మారింది. గుడిసెకి 5,000. గుడిసుకు 5,000? అటు చూడు. ఏంటి? కడియపు లంకలో 100 గుడిసెలు. పక్కనే ఫ్యాక్టరీ పడుతుంది. మంచి డిమాండ్. 2 కోట్లు వస్తాయి. భలే మంచి చౌక బెర్రము, ఇది సమయము. అసలు 400, వడ్డీ 500. దంతులూరు కాంతమ్మ, వడ్డీ 1000 రూపాయలు. నమస్కారం అమ్మా. నమస్కారం. ఏం గురవయ్య గారు బాగున్నాను. ఇదిగో అమ్మ వడ్డీ 50,000. అసలు 500 రూపాయలు జాగ్రత్తగా పెట్టుకోమ్మా. అండ్ నా బాకీ అయితే అనా పైసలతో సహా టెన్షన్ గా కడతాను. నా దగ్గర అప్పు తీసుకున్న కృష్ణమూర్తి మాత్రం లాంగ్ షర్ట్ లో కనపడతాడు, మిడ్ షర్ట్ లో కనపడతాడు, క్లోజ్ షర్ట్ వచ్చేసరికి మనం అయిపోతున్నాడు. గురువయ్య గారు, ఎవరికి అప్పించారు? కృష్ణమూర్తికి. ఏ కృష్ణమూర్తి? అదేనండి, ఆ బిస్కెట్ ఫ్యాక్టరీ కృష్ణమూర్తి. కోసమని ఇంటి మీద అప్పు తీసుకున్నాడు. ఆ ఫ్యాక్టరీ ఎప్పుడు ఓపెన్ అవుతుందో, నా బాకీ ఎప్పుడు తీరుతో. వడ్డీ కోసం ఆశపడి మీ ఆవిడ దగ్గర తక్కువడికి తీసుకుని ఆడికి ఎక్కువడికి ఇచ్చాను. ఆడేమో కట్టి సావట్లేదు. గురువయ్య గారు, మీ అసలు వడ్డీ మొత్తం వసూలు చేసే ఉపాయం నేను చెప్తాను, రండి. భలే మంచి చౌక బెర్రము. ఏంటి బాబా అలా చూస్తున్నారు? బాకీ చెల్లించమని ఎన్నిసార్లు అడిగినా సమాధానం లేదు కదా, అందుకే ఆ నోటీసు. ఇంటిని జప్తు చేయమని కోర్టు వారు పంపించింది. రేపు 10 గంటల కల్లా బాకీ చెల్లించలేదనుకో, నీకు విశ్రాంతి కార్డు, నాకు శుభం కార్డు పడుతాయి. అప్పుడు పద. నెల రోజుల క్రితం నన్ను అడుగుంటే నేను సర్దుబాటు చేసి ఉండేవాడిని. ఉన్నట్టుండే అంత డబ్బంటే అమ్మో కష్టమే. మిమ్మల్ని నేనేం అడగలే. బాబు, జప్తు జరిపించుకుని 4 నెలల్లో పడే కంటే ఇల్లు అమ్మేసి బాకీ తెచ్చడం మంచిది. ఏమండి, ఇల్లు అమ్ముతారంట. ఇల్లు ఎలా అమ్ముతున్నా? ఏంరా, సుభద్ర పెళ్లి జరగాలి కదా. ఏంటి బాబు, సుభద్ర పెళ్లికే? మరి సరస్వతి ఏం కావాలి? అది తింటానికి కంటానికి వచ్చిందా మీ ఇంటికి? నువ్వు మాట్లాడబాక, ఇది మా ఫ్యామిలీ ఎఫ్ఐఆర్. ఏ ఎఫ్ఐఆర్? నా పెళ్ళానికి కూడా ఇంట్లో వాటా రాకపోతే ఏం చేస్తావు? నా చెల్లెల్ని తన్ని తగిలేస్తావా? జగం, నువ్వు కావాలంటే ఆ దర్శనం అయిపోయిన ఖాళీ స్థలం రాసిస్తాను, అది తీసుకో. అది నాకెందుకు? బాకీ దొడ్లోకి వెళ్ళటానికా? అదేం కుదరదు, నాకు ఇంట్లోనే వాటా కావాలి. సొంత ఊరు విడిచిపెట్టి అత్తగారి ఊరికి ట్రాన్స్ఫర్ చేసుకుని పెట్టే సంకలో పెట్టుకుని పెళ్ళామింటికి బతకడానికి వచ్చిన రోజునే అనుకున్నాను రా. ఏమని? నువ్వు ఒక జిడ్డు అని. కడుపు నిండా కళ్ళు దాకి పోరం బోకులో తిరుగుతూ తమ్ముడు భుజాల మీద ఎక్కి స్వారీ చేసేలా కానీ నువ్వేంటి నాకు చెప్పేది?
పోరా లంచకొని నాయాలా మర్యాదగా ఇల్లు రాసివ్వకపోతే ఏం చేస్తావ్? రక్తం కాలంలో పారుద్ది. అదేదో అయ్యో అయ్య బాబాయ్, నన్నే కొడతావా? నిన్ను కొట్టడం కాదు రా, నీ ప్రాణాలు తీస్తాను. రేయ్, నిన్ను చంపేస్తాను. ఏంటో నువ్వు చంపేది? ఇప్పుడు చెప్పావు కదా, నీకు దమ్ముంటే రారా? వదిలిపెట్టండి, వదిలిపెట్టు. చంపేస్తాను. వాడిని చంపేస్తాను. నీకు తెలియదు మావా? ఇవాళ నేను సరే చేస్తాను. వద్దండి. సరే అది చెప్తుంది కాబట్టి వదిలేశాను. ఆ. అయ్య బాబాయ్, అమ్మో, అమ్మో. ఏంటండి మరి? అయ్యో, అయ్యో. బతికిపోయావు. ఏం చూసుకుని ఇమ్మంటారండి? అప్పు ఉన్న వ్యాన్ ఫైనాన్స్ లో ఇరుక్కుపోయిందా? ఇల్లు తాకట్లో ఉందా? ఖాళీ స్థలంలో మీ అబ్బాయి ఫ్యాక్టరీ కట్టేసి దానికోసం ఊరంతా అప్పులు చేసేసాడా? ఇంకా ఏముందండి మీ దగ్గర? చూడండి, ఈ ఊళ్ళో మీరు తప్ప నాకు తెలిసిన వాళ్ళు ఎవరు లేరు. ఈ ఒక్కసారికి సహాయం చేయండి. ఫ్యాక్టరీ ప్రారంభం కాగానే మీరు ఇచ్చిన డబ్బు పువ్వుల్లో పెట్టి తెచ్చిస్తాను. పరువుగా బ్రతికిన వాళ్ళం ఈ గండ నుంచి గట్టెక్కించండి. మీ మేలు మర్చిపోను. నోటు పత్రం లేకుండా నోటు మాట మీద వ్యాపారం చేస్తే నెత్తి మీద సెంగేసుకుని వెళ్ళిపోవలసిందే. నన్ను క్షమించేయండి, ఎక్కడన్నా చూసుకోండి. ఎంత చెప్పినా వినకుండా మీరు వచ్చారు. ఇవి దీవించాల్సిన చేతులే కానీ యాచించాల్సిన చేతులు కావు. నేను మిమ్మల్ని సుఖపెట్టలేకపోయినా నా మూలంగా మీరు కష్టపడకూడదు. బాబు, నా దీవెనలకి ఎంత విలువ ఉంటే రేపు జరిగే వేలం పాటను ఆపగలవా? రేపు వేలం పాట జరగదు. రుక్మిణి, ఏంటి అలా ఉన్నావు? తలనొప్పిగా ఉంటే పడుకున్నాను. నువ్వు వచ్చి చాలాసేపైందా? ఇప్పుడే వచ్చాను. రుక్మిణి, నీతో కొంచెం మాట్లాడాలి. ఏమిటో చెప్పు. ఎలా చెప్పాలో అర్థం కావటం లేదు. నాకు లోపల పని ఉంది. రుక్కు, ఒక్క నిమిషం. నీ నగలిస్తే వాటిని అమ్మి కుటుంబం పరువు నిలబెట్టుకోవచ్చు. తర్వాత రోజులు బాగుంటే మళ్ళీ చేయిస్తాను. వేరే దారి లేక నిన్ను అడుగుతున్నాను. చిన్నప్పటి నుంచి నేనెప్పుడు నేను వేరు నువ్వేరు అనుకోలేదు. ఇది నీది ఇది నాది అనే తేడా దేనిలోనూ చూడలేదు. కానీ నువ్వే నన్ను ఒక పరేదాల్లో చూస్తున్నావు. అది కాదు రుక్కు, నా నగలు నన్ను అడగకుండానే నువ్వు తీసుకెళ్ళి ఉంటే నేను ఎంతో సంతోషించేదాన్ని.
ఎత్తడి సముద్రపు నావరీతిగా సంచరిస్తూ సంచలిస్తూ దిగులు పడుతూ దీనుడవుతూ తిరుగుతుంటే మబ్బు పట్టి గాలి కొట్టి వాన వస్తే వరద వస్తే చిమ్మ చీకటి కమ్ముకొస్తే దారి తప్పిన బాటసారికి ఎంత కష్టం, ఎంత కష్టం. గడ్డ పలుకు చెంచురావయ్య గారి పాట 1,70,000. గడ్డ పలుకు చెంచురావయ్య గారి పాట 1,70,000. గడ్డ పలుకు చెంచురావయ్య గారి పాట 1,70,000. ఒకటోసారి గడ్డ పలుకు చెంచురావయ్య గారి పాట 1,70,000. రెండోసారి గడ్డ పలుకు చెంచురావయ్య గారి పాట 1,75,000. శివప్రసాద్ గారి ఏమండి? పాట మీరు పాడుతున్నారు, డబ్బులు ఎక్కడి నుంచి తెస్తారు? ఆట వాడుకోకుండా టైం లాగుతున్నా. ఈ లోపు మా తమ్ముడు వచ్చేస్తాడుగా. ఈ సంగతి నిన్ను చెప్పుండకూడదమ్మా, నేను సర్దేవాడిని కదా. 1,75,000. 1,80,000. గడ్డ పలుకు చెంచురావయ్య గారి పాట ఏంటి నాన్న? 1,80,000. రాత్రి అనగా నగలు తీసుకెళ్ళాడు, ఇంకా రాలేదేంటి? 1,80,000. గడ్డ పలుకు చెంచురావయ్య గారి పాట 1,80,000. గడ్డ పలుకు చెంచురావయ్య గారి పాట 1,80,000. ఒకటోసారి గడ్డ పలుకు చెంచురావయ్య గారి పాట 1,80,000. రెండోసారి గడ్డ పలుకు చెంచురావయ్య గారి పాట. ఆయన డబ్బు తెచ్చారు. ఏంటి బాబా అలా ఉన్నావు? ఏమైంది? నగలమ్మి తెచ్చేది నా డబ్బే కదా అని పాట పాడకుండా ఉండిపోయిన అల్లుడు. చొక్కా తిరిగిపోయింది, ఒళ్ళంతా నెత్తురు. ఏం జరిగింది బాబు? నాన్న, ప్రపంచంలో నాకంటే దురదృష్టవంతుడు నష్టజాతకుడు ఉండండి నాన్న. ఏం జరిగింది బాబు? నగల అమ్మేసిన డబ్బులు రౌడీలతో గొడవపడి మురికి కాలువలో కొట్టుకుపోయింది. ఇంటి పేరు నిలబెట్టే కొడుకు నన్ను ఆశగా పెంచావు, కానీ ఇంటి పరువునే బజార్లో వేల వేస్తున్న దౌర్భాగ్యుణ్ణి. ఇంకా నీలో ఓపిక సహనం ఉంటే నన్ను క్షమించు, లేదా ఈ చేతులతో నన్ను చంపేదన్నా చంపే. డబ్బు లేదట్టా, డబ్బు లేదు. పాట కంటిన్యూ చేయి. 1,80,000. 1 రూపాయి. గడ్డ పలుకు చెంచురావయ్య గారి పాట 1,80,000. 1 రూపాయి. ఒకటోసారి గడ్డ పలుకు చెంచురావయ్య గారి పాట 1,80,000. 1 రూపాయి. రెండోసారి గడ్డ పలుకు చెంచురావయ్య గారి పాట. ఎందుకు కావాలి? ఆపని చెప్పడానికి నీకున్న హక్కేమిటి? బాకీ చెల్లించడానికి కోర్టు ఇచ్చిన అథారిటీయే నా హక్కు. ఇదిగో ఆర్డర్, తీసుకోండి. మెజిస్ట్రేట్ గారి కుర్చీకి ఈ మధ్య రిపేర్ వచ్చింది. ఇటు షిఫ్ట్ అయితే ఈ న్యాయం, అటు షిఫ్ట్ అయితే ఆ న్యాయం. లేకపోతే ఏంటి? ఓ పక్క వేలం వేసుకొచ్చిన ఆర్డర్ ఇచ్చాడు, మరో పక్క బాకీ చెల్లించుకొచ్చాను పర్మిషన్ ఇస్తాడా? మాస్టర్, ఇందులో 1,97,000 ఉన్నాయి. ముందు వాళ్ళు బాకీ తీర్చండి. గురవయ్య గారు, ఇదిగో మీకు రావాల్సిన డబ్బు, లెక్క చూసుకోండి. ఇంకా ఎర్రి మొహాలు వేసుకొని కూర్చున్నారంటే లేవండి. నీ ఎత్తు పారలేదని కంగారు పడుతున్నావా? నరకాసురుడు లాంటి రాక్షసుడుంటే సత్యభామ లాంటి సాధ్వి ఉంటుంది. ట్రెండ్ మారలేదు, దయచేయండి. మబ్బు కొడుకు కాదు, మెరుపు దీపం కాదు. గెలిచానే సంబరపడుతున్నావా? ఏ జగదాంబా దుర్గాబా, నీ సంగతి వాళ్ళే చూసుకుంటారు. థ్యాంక్స్ మేడం, మా ఇంటి పరువు నిలబెట్టారు. చెంచురాయ ఫ్యాక్టరీ నీ కాకుండా చేయాలని చూస్తున్నాడు. వెంటనే ఫ్యాక్టరీ ప్రారంభించేలా చూడు. అక్షరాలు చెప్పిన మాస్టర్కి గురుదక్షిణ ఇచ్చావమ్మా? కాదు మాస్టర్, కృష్ణమూర్తి ఆదర్శానికి అభిమానినే చేశాను. అతని కోసం ఏం చేయడానికన్నా సిద్ధంగా ఉన్నాను. నేను అనుకున్నదంతా జరిగింది. ఏంటన్నా? చెప్తాను పద. అమ్మా, నీ బతుకిలా అవుతుందని అనుకోలేదమ్మా. ఏమిటన్నా? ఇన్నాళ్ళు రుక్మిణి కళ్యాణం జరిగిందని ఆనందించానే గాని సత్యభామ నీకు సమతిగా వస్తుందని కల్లో కూడా అనుకోలేదమ్మా. ఏమిటి నువ్వు అనేది? ఇంకా అర్థం కాలేదమ్మా. ఇప్పుడు అంత డబ్బు ఎందుకు ఇచ్చిందంట? ఎందుకు ఇచ్చింది? అంతా ఒక డ్రామా అమ్మా. ఆ నగలు అమ్మటం డ్రామా, ఆ డబ్బులు కాలంలో పడటం ఒక డ్రామా. అలాగా? మరి డ్రామా ఎందుకు ఆడారంట? ఎందుకంటావేంటమ్మా, ఈ నగలు తీసుకెళ్ళడానికి ఇచ్చాడు, అది డబ్బు తీసుకొచ్చి ఇక్కడిచ్చి ఈ ఇంట్లో వాళ్ళందరూ మెప్పు సంపాదించుకునేలా చేశాడు. ఇక రేపో మాపో అది ఇంట్లో నీకు సమతిగా ఎంటర్ అవటమే అంతా నాకు తెలుసు.
నీ భర్తకు చేతబడి చేశారు. నేను మనసారా ప్రేమించిన నా బావను నాకు దూరం కాకుండా చూడండి. మా బావ కోసం మా వాళ్ళందరినీ వదిలేసి వచ్చాను, కానీ నా మీద కొంచెం కూడా ప్రేమ చూపించడం లేదు. అంతేకాదు, అసలు బ్రతుకు మీద నాకు ఆశ చచ్చిపోయింది. నేను ఒక రాగిరేఖ మీద యంత్రం రాసి పూజలో పెట్టి ఈ చెంబులో ఉంచాను. ఈ చెంబును జాగ్రత్తగా నీ ఇంటి ముందు గొయ్య తీసి అందులో పుడిచిపెట్టు. అతను ఈ చెంబును దాటాలి. 101 సార్లు యంత్రాన్ని దాటాడంటే అన్నీ సర్దుకుపోతాయి. అయ్యి అమ్మా చెంబు. ఓం ఐం హ్రీం శ్రీం క్లీం. ఓం కపాల భైరవీ ఫాట్, కంకాళ భైరవీ ఫాట్, రుధిరాస్వాదిని ఫాట్, అలప్పి అంబికే ఫాట్. ఓం హ్రీం శ్రీం క్లీం స్వాహ. ఏంటిది? ఏం జరుగుతుంది ఇక్కడ? మీ బావ నాశనం అయిపోవాలని మీ చేతబడి చేయించి చెంబు పాతి పెట్టాడు. తెల్లవారుతుంటే ఆ చెంబు బయటపడింది. కీడు చేసిన శత్రువు ఆట కట్టించడానికి అవసరమైన మహాశక్తిని ఈ కొబ్బరికాయలోకి ఆవాహన చేస్తున్నాను. అందరూ ముట్టుకుని నమస్కారం చెయ్యండి. ఛీ! కొబ్బరికాయని నాకు చేతబడి చేయించిన వాడి తలకాయ ఇప్పుడు 2 ఒక్కలుగా పగిలిపోద్ది. సైలెన్స్. ఆవాహన జరిగేటప్పుడు మాట్లాడకూడదు. అన్నయ్య ఏంటిదంతా? వాడి మీద నోరు తెరవలేడు. పూజ అయిపోయి టెంకాయ పగలగానే వీడి తలకాయ 2 ఒక్కలుగా ఢమేల్మని పగిలిపోద్ది. జై హీ పాపదశా మహేశ్వర, భయంచ వైద్యంచ ధైర్యశ్చ ధీం. పూజ పూర్తయిపోయే లోపు చేతబడి చేసిన వాడెవడో తనంతట తనే బయటపడిపోతాడని మాంత్రికుడు చెప్తున్నాడు. ప్రజ్ఞ స్వచ్ఛమనః పరాక్రమగుగాన్ వైరిక్షయ క్షయ ప్రత్యర్థి. విన్నావా? క్షయ అంటున్నాడు. నన్ను క్లోజ్ చేయాలనుకున్నవాడు క్షయరోగంతో దగ్గి చస్తాడంట. ఇప్పుడు చెప్పండి, మీలో ఎవరు చేశాడు ఈ పని? చెప్పేరా బాబు, మాంత్రుడితో పని. అన్యాయంగా నీ భార్య పిల్లలను అనాథం చేయకు. ఏమండి ఒప్పేసుకోండి. ఒప్పుకోవద్దు. ఒప్పుకుంటే వాడు తలకాయ పైలిపోయే సీన్ చూసే అవకాశం నాకు కలగదు. సూర్యాది గ్రహాలు నీచ స్థానంలోను, రాహుకేతువులు శత్రు స్థానంలోను కలిసినట్టు కనిపిస్తోంది. శుద్రమంత్రాలతో శక్తిని కొబ్బరికాయలోకి ఆవాహన చేయడమైంది. రే ద్రోహి, రా బయటికి. రారా, లాగు, కొట్టు, పగలగొట్టు. నిజం చెప్పండి, ఎవరి చెంబును పాతి పెట్టింది? పశ్చాత్తాపడి ఒప్పుకుంటే వదిలేస్తాను. వదలొద్దు. కొట్టు, పగలగొట్టు. వాడి తలకాయ పగిలిపోవాలి. నిజం చెబుతారా లేదా? మరొక్క అవకాశాన్ని ఇస్తున్నాను, కాచుకోండి. కొడుతున్నా, ఇక నేను ఆగలేను. ఆగొద్దు. నిజం చెప్పండి. వాడు చెప్పరు. కొడుతున్నా, కొట్టు, కొడుతున్నా. కొట్టు. ఈ టెన్షన్ నేను భరించలేను. నువ్వు కొట్టలేవు. నాకు ఇచ్చేయి, నేనే కొట్టేస్తాను. అందరూ చూడండి, నా తల బాగానే ఉంది. బ్లడీ ఫుల్. నా చేతిలో కొబ్బరికాయ నిన్నెవరు కొట్టమన్నారు? కొబ్బరికాయ ఎవరు పగలగొడితే ఏంటి? ఆ మాత్రం దానికి నన్ను పిలవడం దేనికి? నువ్వే కొట్టుకోవచ్చుగా. మాయా ఆగు. ఎందుకు పరిగెడుతున్నావు? భయం వేసి. మా అందరికీ లేని భయం నీకెందుకు? నిజం చెప్పు, ఆ చెంబు ఎవరు పాతి పెట్టారు? దోషం పోతుందని నేను రుక్మిణి పాతి పెట్టాను. రుక్మిణ? చెప్పు, ఎందుకు చేసావు ఈ పని? ఇన్నాళ్ళు నాకే మనశ్శాంతి లేకుండా చేస్తున్నావు అనుకున్నాను. ఇప్పుడు కుటుంబం మొత్తానికే కీడు తలబెడుతున్నావా? ఆస్తి కోసం కొట్టుకు చచ్చే కుటుంబం మీది. ఇక్కడ అనురాగం ఆప్యాయత అంటే ఏమిటో ఎవరికి అర్థం తెలీదు. ఓహో, దిగదొడుపులు చేతబడుల వల్ల ఆప్యాయతలు పడతాయా? నువ్వు ఆశించే ఆప్యాయత ఏంటో తెలుసా? ఉదయం నుంచి నిన్ను కౌగలించుకుని నీ పక్కలో నేను పడి ఉండాలి. నువ్వేం తెలివి తక్కువ మాటలు మాట్లాడినా విని నేను ఆనందించాలి. నిజమైన ఆప్యాయత వాటిలో ఉండదే, ఒకరినొకరు అర్థం చేసుకోవడంలో ఉంటుంది. పెళ్ళాం మీద ప్రేమ చూపించడానికి ఇన్ని కట్టుబాట్లుంటాయని ఇంత ముందు తవరెప్పుడు చెప్పలేదే. చెప్పినా అర్థం చేసుకునే తెలివి నీకుందా? ఆ తెలివి నాకు లేకపోతే నువ్వు తేనెవి, పాల మీద మీగడవి, పంచదార పాకానివి అంటూ కట్లు కట్టుగా ఉత్తరాలు రాయడం దేనికి? వీటన్నిటికీ కారణం ఉత్తరాలేగా. బావా, వద్దు బావా, వద్దు. ఉత్తరాలు రచించొద్దు. నేను చెప్పేది విను బావా. బావా, బావా, ప్లీజ్.
అంటే ఏంటో తెలియని వయసులో నేను రాసిన ఉత్తరాలన్నీ కట్టకట్టుకుని భద్రంగా దాచావంటే నువ్వు మామూలు మనిషి కాదే, నువ్వు మానసిక రోగివి. రీసెర్చ్ స్టూడెంట్స్ రెఫరెన్స్ పుస్తకాలు తిరిగేసినట్టు నేను ఎప్పుడో రాసిన మాటలు ఇప్పుడు నా మీద ఆయుధాలు వాడుతున్నావు. అవును, అంతా నా తప్పే. నీతో గడబోయే జీవితం స్వర్గాన్ని ఊహించాను, ఆశపడ్డాను. నీకు హృదయం లేదు, అక్కడ ఒక నల్ల రాయి ఉంది. నువ్వు ప్రేమించడం తెలియని మనిషి అయినా ఉండాలి, లేదా నీ మనసులో ఇంకొక మనిషి అన్నా ఉండాలి. ఇంకో మనిషా? లేదా అది నా నోటితో చెప్పిస్తావా? ఓహో, అందుకే నా చెంపాతి పెట్టింది. అంటే ఇంకెవరితోనో తిరుగుతున్నాననే గానీ అనుమానం? అనుమానం కాదు, నిజంగా వైద్యుతో తిరగడం లేదు నువ్వు. నన్ను కొడతావా? కొట్టడేమిట్లే, అవసరం చంపదావు కూడా. ఇక నేనెందుకు? అది దొరికిందిగా. ఇంకా మాట్లాడేవంటే నిజంగానే చంపేస్తాను. చంపు. నీ చేతిలో చావడానికి మా అమ్మ నాన్న నన్ను కన్నారు. ఒక భగవద్గీతలాగా, ఒక పురాణంలాగా పవిత్రంగా దాచుకున్న నీ ప్రేమ లేఖలు నీ కంకణ నిక్వాణంలో, నా జీవన నిర్వాణంలో, నీ మదిలో డోలలు తూకి, నా హృదిలో జ్వాలలు రేగి, నీ తలపున రేకులు పూస్తే, నా వలపున బాకులు దూస్తే, మరణానికి ప్రాణం పోస్తావు, స్వర్గానికి నిచ్చెన వేస్తావు. స్వర్గానికి నిచ్చెన వేస్తావు. ఇదేనా స్వర్గం? ఇదేనా స్వర్గం? కాదు, ఇది నరకం. మరణానికి ప్రాణం పోయడం లేదు, నువ్వు ప్రాణానికి మరణాన్ని ఇస్తున్నావు. ఇది భరించి బ్రతికే కంటే చావుడు మేలు. ఒక పతివ్రతను పతితం చేసిన నువ్వు చచ్చినా నేను బాధపడినావు. తాళం అలనాటి జ్ఞాపకం, దీంతనకు తాళం తొలి స్నేహ సంగమం. దీంతనకు తాళం అలనాటి జ్ఞాపకం, దీంతనకు తాళం తొలి స్నేహ సంగమం. రాగాలతో అనురాగాలతో నీ గుండెలో తలదాసుకున్న క్షణం. దీంతనకు తాళం అలనాటి జ్ఞాపకం, దీంతనకు తాళం తొలి స్నేహ సంగమం. చిలకమ్మ గూటిలో వరించావు నన్నే ప్రాణమా, వరించావు నన్నే ప్రాణమా. మరచితివా వలపు కథ, మనసు పడే వయసు వ్యధా. తాళం అలనాటి జ్ఞాపకం, దీంతనకు తాళం తొలి స్నేహ సంగమం. ఆ
తపించాను నీకై హృదయమా, తపించాను నీకై హృదయమా. ఒక నిమిషం పరవశమా, మరు నిమిషం కలవరమా. నీ వాడినై వలచిన వాడినై నీ గుండెలో తలదాచుకున్న క్షణం దింతనకు తాళం అలనాటి జ్ఞాపకం. దీంతనకు తాళం తొలి స్నేహ సంగమం. రాగాలతో అనురాగాలతో నీ గుండెలో తలదాచుకున్న క్షణం. ఇంత ఊళ్ళో నువ్వు ఉంచుకోవడానికి నా మొగుడు దొరికాడా? ఏమిటి నువ్వు మాట్లాడేది? గంతకు తగిన బొంతలాగా నీకు తగిన మగాడు నువ్వు పెళ్లి చేసుకోవచ్చుగా. పెళ్లి పెట్టాకులు లేకుండా పరాయిదారి మొగుడికి వల వేసి పచ్చని కాపురంలో చిచ్చు పెట్టడానికి నీకు సిగ్గులేదు? నువ్వు వావి వరుస తెలియని పశువు అయి ఉండాలి, లేదా పసిపిల్లవన్న అయి ఉండాలి. సహాయం పేరుతో మా ఆయనకి నువ్వు దగ్గరయ్యి నన్ను దూరం చేయాలనుకుంటున్నావా? మన సీరికైతే ఆలోచనలు వక్రంగా ఉంటాయి. కృష్ణమూర్తి తన సంకల్పం నెరవేరాలని, తన కాళ్ళ మీద తను నిలబడి నలుగురు గర్వపడేలా బ్రతకాలని అహోరాత్రులు కష్టపడుతున్నాడు. భార్యగా నువ్వు అతని చెడుగా అర్థం చేసుకున్నావు. ఒక అక్కగా అతనిలో మంచిని గమనించి నేను సాయపడ్డాను. ఎస్, కృష్ణమూర్తిలో నా తమ్ముడిని చూశాను. నా తమ్ముళ్ళ మరో చదువుకున్న తమ్ముడు నిరాశ నిస్పృహలకు లోను కాకూడదని తాపత్రయపడ్డాను. నా తమ్ముడు కూడా కృష్ణమూర్తిలాగా గోల్డ్ మెడలిస్ట్. అక్క మాట్లాడక, నాకు రావాల్సిన స్మాల్ స్కేల్ యూనిట్ లోను ఎస్ఎఫ్సి వాళ్ళు మరెవరికో ఇచ్చేశారు. ఇండస్ట్రీస్ మినిస్టర్ జోక్యంతో మొత్తం నా అవకాశం చేయి జారిపోయింది. నన్ను ఏం చేయమంటావురా? నువ్వు ఒక్క మాట చెప్తే చాలు, డిప్యూటీ కమిషనర్ కాబట్టి తప్పకుండా వింటారు. సారీరా, నేను జోక్యం చేసుకోవడానికి అది నా డిపార్ట్మెంట్ కాదు. నేను నీ తమ్మున్నక్క. తెలుసురా, అయినా నేనేం చేయలేను. నిద్రపోవడం మాని రాత్రింపౌళ్ళు కష్టపడి చదివాను. ఇంటర్మీడియట్ పరీక్షలు రాసిన 8 లక్షల మంది విద్యార్థులు ఫస్ట్ ర్యాంక్ సంపాదించాను. ఎంసెట్ పరీక్షలో స్టేట్ టాప్ 10 ఒకటిగా నిలబడి సీట్ సంపాదించాను. కానీ ఏం లాభం? అర్హత సమర్థత ఉన్న నేను మీ బ్యూరోక్రాట్స్ అవినీతికి బలై తిక్కుతోచక ఆందోళన పడుతున్నాను. బ్రతకడానికి చాలా మార్గాలున్నాయి ప్రశాంత్. అన్ని మార్గాల్లోనూ ఇలాంటి ఆటంకాలు ఎదురైతే లైఫ్ ఇస్ ఎ ఛాలెంజ్. ఫేస్ ఇట్. నీ తీరుతో నాకు పని లేదు. సహాయం చేస్తావు లేదా? జవాబు చెప్పు. ఎవరికి తల వంచడం అలవాట్లేని నన్ను అనర్హుల ముందు చేయి జాచి యాచించే స్థితికి తీసుకురావద్దు. నాకంటే నీకు గవర్నమెంట్ ఉద్యోగం అనుకుంటే అలాగే, కానీ నాకు నేనుగా తెచ్చుకుంటాను. साहब, एक स्टूडेंट आपसे मिलने आया है. अंदर भेजो. నమస్కారం సార్. बैग चेक करो. जाओ. కూర్చో. పర్వాలేదు సార్, నాకు హెల్ప్ చేయండి సార్. నాకు రావాల్సిన స్మాల్ స్కేల్ యూనిట్ లోను ఎస్ఎఫ్సి వాళ్ళు మరెవరికో ఇచ్చేశారు. ఒక అతను బావమరిదికి రికమెండ్ చేశాడు. ఎవరతను? మీరే సార్. రాస్కల్, నా ఇంటికి వచ్చి నన్ను నిలదీస్తావు. ప్రతిభను వెక్కిరించిన సమాజం మీద తిరగబడ్డాడు. వాణ్ణి తీవ్రవాదన్నారు. తనకు అన్యాయం చేసిన మంత్రిని చంపేయాలని ప్రశాంత్ హాస్పిటల్కి వెళ్ళాడు. ప్రశాంత్, మర్యాదగా లొంగిపో. నువ్వు లొంగిపోతే శిక్ష తగ్గుతుంది. ఇన్స్పెక్టర్, ఆ మినిస్టర్ గారు నాకు అప్పచెప్పేదాకా ఈ బాబును వదిలేదు లేదు. లేకపోతే ఈ బిల్డింగ్ ని బాంబుతో కూల్చేస్తాను. బిల్డింగ్ చుట్టూ పోలీసులు
అన్నారు లొంగుతావా లేదా? హలో ప్రశాంత్, నీకు హాఫ్ అవర్ టైం ఇస్తున్నాను. మేడం మర్యాదగా చెప్పిన మాట విను. అవును మేడం. మర్యాదగా కింద దిగిరా. లేదా కాల్చి పడవస్తా. వాడు నా కూతురు ఎత్తుకుపోయాడు, ఎలాగైనా కాపాడండి. నువ్వు రావద్దు, వెళ్ళిపో. నా దగ్గరికి వచ్చావంటే డేంజర్. ప్రశాంత్, నువ్వు వ్యక్తిగత కక్షతో చేసే దాడి వల్ల ఎంత ప్రాణ నష్టం జరుగుతుందో తెలుసా? హాస్పిటల్లో 5,000 మంది పేషెంట్లు, డాక్టర్లు, స్టాఫ్ ఉన్నారు. అలాగైతే ఆ మంత్రిగా నాకు అప్పచెప్పండి. ప్రశాంత్, ఎక్స్ ప్రశాంత్, ప్రెసెంట్ కామ్రేడ్ ప్రసన్న. నాకు ఇప్పుడు సెంటిమెంట్లు లేవు. దయచేసి నా దగ్గరికి రావద్దు. నా మాట విను. రావద్దు, ప్లీజ్ ప్రశాంత్. రావద్దు. వెళ్ళిపో, వెళ్ళిపో. ప్రశాంత్, వాడి జీవితంలో దీపం వెలిగించలేను నేను. వాడి సమాధి దగ్గర దీపం వెలిగించాను. ఆ దుస్థితి రాకూడదని నీ భర్తకి సాయం చేశాను. ఈ పాప ఎవరో తెలుసా? నా కూతురు. నాకిద్దరు పిల్లలు. ఆ ఫోటోలో ఉన్నవారే నా భర్త. ఆయన బాంబేలో ఉద్యోగం చేస్తున్నారు. ఇద్దరు అభిప్రాయాలు ఒకటే. అవినీతికి ఎదురు తిరిగి నీతికి చేయూతనివ్వడమే మా కర్తవ్యం. అందుకే ఎరా డిఎంఓ వచ్చాడా? ఎలక్ట్రికల్ ఇంజనీర్ కూడా వచ్చాడు. నీకోసమే వెయిటింగ్. ఇదే ఆఖరి ఇన్స్పెక్షన్. ఏమవుతుందో ఏమో. అంతేనండి, నో కాంప్రమైజ్. మనం గట్టిగా ఉండాలి. సత్యం సైన్ చేయొద్దు. అవును, యాక్సెప్ట్ అంతే. కరెక్ట్. నమస్కారం సార్. నమస్కారం. ఫ్యాక్టరీని ఇష్టం వచ్చి కట్టావా? తలుపులు బయటికి బిగిస్తావా? లోపలికి బిగించాలి తెలుసు. అలాగే మార్చేస్తాను సార్. అది సరే, వేస్టేజ్ పోవడానికి పైపులు అయినా వేసి వచ్చావా? లేదండి, పక్కనున్న కాలువ గట్టి గండి వేసి దాని ద్వారా వేసి నీటిలోకి పంపుతాం. ఏట్లోక అవి జనం తాగే నీళ్ళ బాబు, చెడిపోతాయి. ఏమిటి బాబురావు గారు? అవునవును, చెడిపోయి అవుతుందా బొద్దా? సార్, బిస్కెట్లలో వాడేది పాలపొడి, మైదా, చక్కెర, యాలుక్క, లవంగ. వాటి మూలంగా ఎలా చెడిపోతాయి సార్? మాకు చెప్తున్నావా? వాటిలోంచి బ్యాక్టీరియా పుట్టే చక్కెరలోనో యాలక్కాయలోనో బ్యాక్టీరియా ఎక్కడ ఉంటుంది సార్? స్టాప్ యువర్ నాన్సెన్స్. మేము అడిగితే మీరు చెప్పాలి. మీరు చెప్తే వినడం కోసం కదా మేము వచ్చింది. వెంటనే పైపు లైన్ వేసి వేస్టేజ్ ని సముద్రంలో కలిపించామండి. సముద్రమా? ఇక్కడికి 40 కిలోమీటర్ల దూరం సార్. అయితే ఇప్పుడు మమ్మల్ని ఏం చేసామంటావయ్యా? సార్, గవర్నమెంట్ హాస్పిటల్ ముందు మురికి నీటి కాలువలు మున్సిపాలిటీలు పట్టించుకోకపోతే దోమల వల్ల ఎంతో మంది సఫర్ అవుతున్నారు. వాటిని వదిలేసిన అలాంటి బక్కవాడికి రూల్స్ పెడతారేంటి సార్? నెలకి 5,000 ప్రీమియమే కట్టలేని వాడు ఇక ఫ్యాక్టరీ ఏమి నడుపుతాడండి? పాదండి సార్. సార్ సార్, మీ కాళ్ళు పట్టుకుంటాను. నా సర్వస్వం దారబోసి ఫ్యాక్టరీ కట్టాను. ఈ ఫ్యాక్టరీ మూలంగా నీ ఊరంతా అప్పులు పాలయ్యాను. మా నాన్న పెన్షన్ డబ్బు కూడా ఈ ఫ్యాక్టరీ ఖర్చు చేసి మీలాంటి ఆఫీసర్లు ఆఫీసులోనూ గుమ్మాలో నిలబడి నా ఆయుష్ ఆరోగ్యం సగం పోగొట్టుకున్నాను. మీరు పర్మిషన్ ఇవ్వకపోతే నాకు ఆత్మహత్య తప్పితే వేరే మార్గం లేదు సార్. నిన్ను ఫ్యాక్టరీ పెట్టమని మేము బతుకులేవా? చట్టాన్ని నీ ఇష్టం వచ్చినట్టు మార్చుకోమంటావా? ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు సార్? ఎవడన్నా సొమ్మున్న వాడిని చూసి అమ్ముకో. కొనడానికి పార్టీ రెడీగా ఉంది. రే మధు, మన దగ్గర డబ్బులు ఎన్ని మిగిలినరా? 500 బాస్. సాయంత్రం వేళ పార్టీకి పిలువు. పార్టీకా? అవును. వాళ్ళ అన్న బోరబోసే గాని వీడు మంచోడేనా? ఏంటయ్యా మంచి? చేతిలో పైసా లేదన్నాడు. పొద్దునంత బిల్డప్ ఇచ్చేసరికి సాయంత్రం పార్టీ ఇచ్చి తలా 25,000 చేతిలో పెడుతున్నాడు. ఎంతసేపు ఎక్కడికి ఏం తెచ్చావు? ఈ బిల్డింగ్ పై నుంచి కింద దాకా పెట్రోల్ వేయడానికి వెళ్ళాను. అది ఈ చుట్టుపక్కల ఎక్కడ ఇల్లు కూడా లేవు. మీరు గావు కేకలేసిన ఎవ్వరికీ వినిపించవు. నాకిప్పుడు 2 మార్గాలు ఉన్నాయి. ఒకటి నా ఫ్యాక్టరీ ప్రారంభించడం, లేదా నాతో పాటు మిమ్మల్ని కాల్చి బూడిచ్చి. తమిళనాడులో తగర ప్రేక్ష షెడ్యూల్లో వేలకు వేల చిన్న పరిశ్రమలు నడుస్తున్నాయిరా. మహారాష్ట్రలో, గుజరాత్లో డాబాల మీద కుటీర పరిశ్రమలు నడుస్తున్నాయిరా. మన రాష్ట్రంలో డబ్బు లేదా, తెలివి లేదా, శ్రామిక శక్తి లేదా, అన్నీ ఉన్నాయి. కానీ మీలాంటి అధికారుల అత్యాస వల్ల, బ్యూరోక్రసీ వల్ల నా ఫ్యాక్టరీ ప్రారంభం ఆగిపోయింది.
25,000 50,000 లంచం ఇస్తాననేసరికి కుక్కల్లా తోకడించుకుంటూ వచ్చారా? మనమంతా బానిసలం, గానుగలం, పీనుగలం, వెనకదగా ముందుదగా కుడి ఎడమల దగా దగా. మనది ఒక బ్రతుకేనా కుక్కల వల నక్కల వల, మనది ఒక బ్రతుకేనా సందులలో పందుల వలె. నిజానికి నా దగ్గరికి 5 పైసలు కూడా లేవు. ఇన్నాళ్ళు ప్రతి రూపాయి పెట్టి ఫ్యాక్టరీ నిర్మాణానికి సరుకు కొన్నాను. ఇప్పుడు ఆఖరి రూపాయి పెట్టి మన మరణానికి పెట్రోల్ కొన్నాను. మర్యాదగా ఈ ఫైల్ మీద సంతకం పెట్టండి, లేదా మాడి మస్ అయిపోతారు. సార్ వదిలేండి సార్. పెళ్ళం బిడ్డలు కాదు. వీడికైనా పెళ్ళం బిడ్డలు ఉండేది, నాకు లేరా? నేనే పొరంపోకుడా? వీడెవడో తెలుసా? మీ బావమరిదండి. కాదు, నాకు పొగుడు. వీడికి ఫ్యాక్టరీ ఇప్పించడం కోసం వాడి దగ్గర శపథం చేశాను. ఈ ఊర్లో నేను ఎవరిని ఎక్కడ సంతకం పెట్టమంటే ఇక్కడ పెడతానండి. కానీ మీరు వెళ్ళి వాడి దగ్గర సంతకం పెట్టొచ్చారు. ఒక్క మాట నన్ను అడుగుంటే ఎంత కావాలంటే ఇచ్చేవాడిని. నా పరువు తీశారు. పెళ్లి నడవలేసి శోభనాడు బడ్జెట్ లాంచినట్టు ఆ నెట్టుకుని పెట్టి వెళ్ళి ఆ ఫ్యాక్టరీ ఓపెన్ కూడా చూడు.
తమ్ముడు రుక్మిణి ఇక్కడికి వచ్చిందా? లేదే. మధ్యాహ్నం భోజనాలు పిలవడానికి సుభద్ర గదిలోకి వెళ్ళేసరికి రుక్మిణి లేదు. ఏమైందో తెలియటం లేదు. మీరిద్దరు ఏమైనా గొడవలు పడ్డారా? బాబు ఊరంతా వెతికాను, అమ్మాయి ఎక్కడా కనపడలేదు. వస్తుంటే దారిలో రైలు పట్టాల దగ్గర జనం మూగున్నారు. ఎవరు ఆడమ్మాయి రైలు కింద తలపెట్టిందట. చూసే ధైర్యం లేక నేరుగా ఇక్కడికి వచ్చేసాను. ఎక్కడికి వెళ్ళావు? ఫ్రెండ్ ఇంటికి. ఎందుకు వెళ్ళావు? మనసు లేక. బుద్ధి ఉండాలి. రెండింటికి వెళ్తే చెప్పాలొచ్చుగా. నీకోసం అందరూ ఊరంతా ఎత్తికాం. చెప్పా చేయకుండా వెళ్ళిపోతే ఏమైపోయావు అనుకో. బాలుడు, ఈ అనర్థం అంతా నా వల్లే జరిగిందయ్యా. మీరిద్దరూ పోట్లాడుకోవడం చూశాను. నీకు ఇంకో అమ్మాయితో సంబంధం ఉందని చెబితే మా అమ్మాయి నీకు దగ్గరవుతుందని అపోహతో దాని మనసు పాడు చేశాను. ఇప్పుడంతా సుఖాంతమైంది గనక జరిగిందంతా ఒక పీడకలనుకుని క్షమించేసాయి. అలాగే నువ్వు అనుకున్నట్టుగా ఫ్యాక్టరీ కూడా ప్రారంభిస్తే నేను కూడా ఒక కొబ్బరికాయ కొట్టి మా ఊరు వెళ్ళిపోతానయ్యా. నూతన కర్మాగార ప్రారంభోత్సవ పూజాంకరిష్యే అదంగ దీప ప్రజ్వాలన ముహూర్తస్తు ముహూర్తోస్తు దేవీం రాజవదనయంత దేవాః తాం సర్వసనాభగవతే నారామంత్రమోద్యంతః. మీ చేతో ప్రారంభించండి అన్న. ప్రారంభించండి మాస్టర్. అందరూ దగ్గరగా ఉంచండి, ఫోటో తీస్తాను. సుభద్ర ఎక్కడా? సుభద్ర ఎక్కడా? అవును సుభద్ర ఎక్కడా? అవును సుభద్ర ఎక్కడా? సుభద్ర వచ్చేసా. ఏమిటి అలా చూస్తున్నారు? మీ ఇద్దరం పెళ్లి చేసుకున్నాం, ఉరికి చేసుకోలేదు. ఫ్యాక్టరీలో వాటా ఇవ్వాలి. ఒరేయ్! ఈ సందర్భంగా అందరూ బిస్కెట్స్ తీసుకోండి. అది తీసుకోండి, తీసుకోండి. అది ఏమిటి అలా చూస్తున్నారు? మీరు తినండి అన్నపూర్ణ బిస్కెట్స్.